వైసీపీ అధినేత జగన్ కి బిగ్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అవ్వాలని చెప్పి ఆయన అభ్యర్థిస్తే దాన్ని తిరస్కరించింది సిబిఐ కోర్టు. ఈ నెల 21న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పి తేల్చేసింది సిబిఐ కోర్టు. ఇక వ్యక్తిగతంగా హాజరు కాలేను అని చెప్పి ఇటీవల మెమో దాఖలు చేశారు జగన్. అయితే భద్రతాపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు ఆయన. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని చెప్పి జగన్ రిక్వెస్ట్ని విచారించినటువంటి సిబిఐ కోర్టు ఆ అభ్యర్థనని ఆ రిక్వెస్ట్ని తిరస్కరించింది. సో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. ఇన్ని రోజుల పాటుగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని భద్రతా దృష్ట్యా ఇతరత్ర సమస్యల దృష్ట్యా వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు ఇచ్చిన ఇకపైన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. అక్రమాస్తుల కేసు ఇది ఇప్పుడుదేం కాదు, చాలా ఏళ్ల నాటిది. ఈ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో ఆయన కొన్ని ఏళ్ల నుంచి విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని చెప్పి సిబిఐ కోర్టు చాలా స్పష్టంగా తెలియజేయడంతో ఆయన కూడా అంగీకరించక తప్పదు. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి దాంట్లో మెన్షన్ చేసింది కూడా. ఆయన రిక్వెస్ట్ని తిరస్కరించింది. ఇప్పుడు